మెదడుకు పని పెడితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఎన్నో ఐడియాస్ వస్తాయి, క్రియేటివిటీస్ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఏపీకి చెందిన ఓ యువకుడు కొత్తగా ఆలోచించి తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రత్యేకంగా ఓ జీప్ను తయారు చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ వెహికల్ ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఆ వెహికల్ కు ప్రయాణికులను బట్టి సీట్ల సంఖ్య కూడా మార్చుకోవచ్చు. బెంగళూరు ట్రాఫిక్ కష్టాల గురించి వచ్చిన ఆలోచనతో హైడ్రాలిక్స్ తో వాహనాన్ని రూపొందించాడు. మామూలుగా మన దగ్గర ఉన్న వాహనం కొన్న దగ్గర నుంచి దాని లైఫ్ టైం ముగిసే వరకు ఒకే విధంగా ఉంటుంది. మన అవసరాలకు తగ్గట్టుగా దానిలో మార్పు రాదు. కానీ కాకినాడకు చెందిన సుధీర్ అనే యువకుడు టెక్నాలజీ సాయంతో సరికొత్త ఒరవడిని సృష్టించాడు. ఇరుకు సందులు, ట్రాఫిక్ సమయాల్లో వెహికల్ సైజ్ తగ్గించుకునేలా కొత్త క్రియేటివిటీ బయటపెట్టాడు. కారులో ఒక్కరు మాత్రమే వెళ్లాల్సిన సమయంలో మిగతా సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి. దాని వలన ఎవరికీ ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ సుధీర్ సరికొత్త ఆలోచన వలన వెహికల్లో ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా జీప్ వెడల్పును కూడా మార్చుకునే వీలు ఉంటుంది. రద్దీగా ఉండే మెట్రో సిటీలలో ఇలాంటి వాహనాల అవసరాలు చాలా ఉంటాయి. ట్రాఫిక్ సమస్యలు ఉండవు. దానికోసం సుధీర్ ఎంతో రీసెర్చ్ చేశారు. తన ఆలోచనలను ఆచరణలో పెట్టారు. దానికోసం డబ్బులు కూడా ఖర్చయ్యాయి. అసలే ఆ ఫ్యామిలీకి అంతంత మాత్రం ఆదాయం అయినప్పటికీ కొడుకును తండ్రి ఎంకరేజ్ చేశారు. దీని పేరు ఎంజెడ్ కింద పెట్టాం. ఇదేంటంటే మీరు ఇద్దరు వెళ్ళాలనుకున్నప్పుడు, ఒకరు లేదా ఇద్దరు వెళ్ళాలనుకున్నప్పుడు మినిమైజ్ అవుతుంది. సో మీరు బైక్ హ్యాండిల్ విడ్త్లో దీన్ని మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఈజీగా ఆఫీస్కి కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో బైక్ లెంత్లో వెళ్ళిపోవచ్చు. లేదు మళ్ళీ మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో నలుగురు వెళ్ళాలనుకున్నప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. హైడ్రాలిక్ ఎక్స్పాండింగ్ సహాయంతో నలుగురు మళ్ళీ కూడా మీరు వెళ్ళొచ్చండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది జస్ట్ అంటే ఇక్కడ నేను సొంతంగా వెల్డింగ్ అది చేయించడం వల్ల ఇలా ఉంది. కానీ పైన ఏసీతో విత్ రూఫ్ టాప్తో కూడా నిర్మించే ప్రణాళిక, ప్లానింగ్ అంతా కూడా నా దగ్గర ఉందన్నమాట. వాహనం మినిమైజ్ అవ్వటానికి చేసిన ప్రయోగం కోసం దాదాపు 2,50,000 వరకు ఖర్చయిందంటున్నారు సుధీర్. వాహనం స్టీరింగ్, మిగతా పార్ట్లు అడ్జస్ట్ అవ్వటానికి చాలా వర్కౌట్ చేశారు. తన దగ్గర ఇలాంటి ఐడియాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని అద్భుతాలు సృష్టించి తనను తాను నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు సుధీర్. ఒకటి ఎంఎస్ఎస్ఎస్ అనే మెటీరియల్స్ ఉన్నాయి. అంటే రస్ట్లెస్. ఇప్పుడు మేము చేసింది ఎంఎస్తో చేసాం, అంటే కొంచెం రస్ట్ పడుతుంది. ఇలా ఎక్స్పెండ్ అయ్యి మినిమైజ్ అవ్వడం అనేది ఎస్ఎస్తో చేయాలండి. స్టెయిన్లెస్ స్టీల్ ఎస్ఎస్ అనే కాదు, ఏదైనా చేయొచ్చు. ఏదైతే రస్ట్ పెట్టకూడదో దాంతో చేయాలి. కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. సో ఇంజనీర్స్తో మాట్లాడి ఇంకా ప్రాజెక్ట్ విషయంలో ఎలా డెవలప్ చేయాలి, నా యొక్క ఆలోచన ఉంది. బట్ ఇంజనీర్స్ అనేది మాస్టర్ మైండ్స్ ఉన్నారు, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాం. ధర అది మాత్రం మేము కంపెనీతో ఎవరితో అయితే కొలాబరేట్ అవుతున్నామో వాళ్ళే నిర్ణయిస్తారు. ఇండియన్ రైల్వే, ఆర్మీకి ఉపయోగపడేలా సరికొత్త టెక్నాలజీ ఆలోచనలు సుధీర్ దగ్గర ఉన్నాయి. వాటిని ఆచరణలోకి పెట్టాలంటే పెట్టుబడి అవసరమవుతుంది. తెలుగు సినిమాలో ఒక కార్ అప్పటికప్పుడు రకరకాలుగా మారిపోతుంది. కానీ రియాలిటీలో కూడా అలాంటివి అనుకుంటే జరుగుతాయని సుధీర్ చేసి చూపించాడు. ఈ వాహనం బ్యాటరీ సపోర్ట్ తో నడుస్తుంది. రోజుకి ఒక 30 కాల్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఇప్పటికి 13 ఇండస్ట్రీస్ కలిసాము. చాలా హైదరాబాద్, గుంటూరు, ఇంకా ఎక్కడెక్కడో కూడా మేము ఆఫర్స్ వచ్చాయి, వైజాగ్, విజయనగరం సైడ్. సో మేము కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఎక్స్పాండింగ్ రోబోట్స్, అలాగే మళ్ళీ ఎక్స్పాండింగ్ డ్రోన్స్, ఎక్స్పాండింగ్ లోడ్ క్యారియర్స్, ఇంకా వీలైతే ఎక్స్పాండింగ్ నావిడాక్స్, ఇలాంటి ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ వాళ్ళని ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. ఒకవేళ వీలైతే వాటితో కూడా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. సుధీర్ కు చిన్నప్పటి నుంచి కొత్త ఇన్నోవేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని స్నేహితులు చెబుతున్నారు. ప్రతి విషయాన్ని వేరే కోణంలో ఆలోచిస్తాడని తెలిపారు. రియల్గా చూశాను కాబట్టి చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎక్కడా లేని విధంగా తయారు చేశాడు. చిన్న సందులో కూడా మన బైక్ ఎలా వెళ్తుందో అలా వెళ్ళగల రూపొందించాడు. అందులో నాకు ఒక ఫ్రెండ్ అవ్వడం వల్ల చాలా గర్వంగా ఉంది. ఇంకా అంటే చైనాలో కూడా లేవు కదా ఇటువంటివి, ప్రపంచంలో కూడా ఇటువంటిగా ఎక్కడ ఇప్పటి వరకు తయారు చేయలేదు. సో మన ఈస్ట్ గోదావరిలో ఇక్కడ తయారు చేసిన అనటం ఇంకా గొప్ప విషయం.
మొత్తానికి అందరిలా కాకుండా కొత్తగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు సుధీర్. దానికి అనుగుణంగా మినిమైజ్ వాహనాన్ని డిజైన్ చేశారు. దానిని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి సపోర్ట్ అందితే మరింత అడ్వాన్స్ గా ముందుకు వెళ్తానని చెబుతున్నారు సుధీర్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ అంటే కారు కూడా యూస్ చేసే విధంగా అంటే తన యొక్క ఆర్థిక స్తోమతలు లేదా ఆర్థిక పరిస్థితులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడే విధంగా కూడా నేను తయారు చేశాను. అంటే ఇక ముందు కూడా అంటే నేను 4-5 కంపెనీలతో కూడా టైఅప్ అయ్యాను. అయితే ప్రతి ఒక్కరికి అందుబాటు విధంగా ధరలు కూడా వాళ్ళతో మాట్లాడి అందరికీ ఉపయోగపడేలాగా నేను ముందుకు వెళ్తానని చెప్పి ఒక గోదావరి జిల్లాల కుర్రోళ్ళలాగా నేను దీన్నంతా కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం నేను ఎంతో గర్వపడుతున్నాను. అలాగే ఇంతలాగా మా స్నేహితుడు ఇంతలా ముందుకు వెళ్ళడం నేను ఎంతో ఆనందంగా అని చెప్పి వారి స్నేహితుడు కూడా చెప్పే పరిస్థితి. ఇదే కొంత తాజా పరిస్థితి.